అందరికీ నమస్కారం అండి. ఈరోజు యాక్చువల్గా మీ అందరికీ ముందు నేను రావడానికి కారణం ఏంటంటే, నేనందరూ మీకు తెలుసు అనుకుంటాను, అనురాధ ఒప్పిలిశెట్టి ఫ్రమ్ దుబాయ్. మన సిరిసిల్ల వాసులైనటువంటి 5 శ్రీవాత్రి మల్లేష్, రవి, లక్ష్మణ్, వెంకట్ అండ్ హనుమంతు, వీరి తరపున నా దగ్గరికి 2009 నుంచి వీరు నన్ను అప్రోచ్ కావటం, ఏదైతే హత్య కేసులో హత్యకి గురైనటువంటి నేపాలీ బహదూర్ని ఫ్యామిలీని చేరుకోవడం కానీ, వాళ్ళతోని సంప్రదించడం కానీ, మరియు నేపాల్ మినిస్టర్ ఆఫ్ ఫారిన్ అఫైర్స్ ద్వారా, ఇండియన్ ఎంబసీ ద్వారా మనము వారిని చేరుకుని వారికి 15 లక్షల రూపాయలు అవర్ హానరబుల్ మినిస్టర్ కేటీఆర్ గారి చేతుల మీదుగా ఎటువంటి కండిషన్స్ లేకుండా, ఈరోజు సంతకాలు పెడితే మేము 5 లక్షలు ఇస్తాము, కేసులో మన ముద్దాయిలు బయటకు వస్తే మన హైదరాబాద్ వాసులు మేము మిగిలిన ఇస్తామనేటువంటి ఎటువంటి కండిషన్స్ లేకుండా వెంటనే మనం వారు కోరినటువంటి డిమాండ్ చేసిన 15 లక్షలని కూడా చెక్ రూపంలో ఇండియన్ ఎంబసీలోనే వారికి హ్యాండ్ ఓవర్ చేసి కుటుంబానికి మనము క్షమాభిక్ష తీసుకోవడం జరిగిందండి. తర్వాత అటెస్టేషన్స్ అన్నీ కూడా చేయించడానికి మళ్ళీ నేను తిరిగి వెళ్ళడము, మోఫా అండ్ ఇండియన్ కౌన్సిలేట్ వారి సహకారంతో పూర్తిగా అటెస్టేషన్స్ అన్నీ చేయించి ఆ డాక్యుమెంట్స్ ఇక్కడ తీసుకుని వచ్చి మేము కంటిన్యూస్గా కూడా 2013 నుంచి కేసుని మేము కొట్టివేయవలసిందిగా ఎన్నో రిక్వెస్ట్లు, ఎన్నోసార్లు మేము హెడ్ ఆఫ్ ద ప్రాసిక్యూషన్ రేజ్ నియాబా అండ్ మహకుమా దుబాయ్ కోర్ట్స్ని అప్రోచ్ అవ్వడం జరిగిందండి. బట్ ప్రతిసారి కూడా మా ఒక రిక్వెస్ట్ టెక్నికల్ గ్రౌండ్స్ మీద ఇనిషియల్ స్టేజ్లోనే రిఫ్యూజ్ కావటం జరిగింది. ఇట్స్ వెరీ అన్ఫార్చునేట్ థింగ్. అండ్ మేము అలా కోర్టు వారికి ఎన్నోసార్లు ఆ రిక్వెస్ట్ని తీసుకుని అప్రోచ్ అవుతున్నాం. మేము వన్ డే డెఫినెట్లీ వీ విల్ సక్సీడ్. అండ్ ఈలోగా వీరు 15 సంవత్సరాలు శిక్షా కాలాన్ని పూర్తి చేసుకున్నారు కాబట్టి జైల్ అథారిటీస్ యొక్క సహకారంతో దుబాయ్ వీర్ జైలు నుంచి వీరు రేజ్ నియాబాకి ద హెడ్ ఆఫ్ ద ప్రాసిక్యూషన్కి రిక్వెస్ట్ చేసుకున్నారండి, మన 5 కూడా. సో ఇది ఈరోజు మనకి విచారణకి వస్తుంది అనుకున్నాము, కానీ డైరెక్ట్గా జడ్జిమెంట్కి రావడము, వీరు పెట్టుకున్న రిక్వెస్ట్ని ఈరోజు రిజెక్ట్ చేయడం కూడా జరిగింది. సో వాళ్ళు ఇచ్చినటువంటి తనాజుల్ పేపర్స్, నేపాల్ ఎంబసీ ద్వారా అటెస్టేషన్ చేయించినటువంటి నేపాలీ కుటుంబ సభ్యుల పేపర్లు, క్షమాభిక్ష లెటర్లు, ఇవన్నీ కూడా కోర్టు సబ్మిట్ చేయడం జరిగింది. అన్ని రికార్డులో ఉన్నాయి. ఈరోజైతే రేపైనా కూడా మనం పెట్టేటువంటి ఈ రిక్వెస్ట్లు ఏదైతే ఒకటి మనకి కంపల్సరీగా కోర్టు వారు అంగీకరించి మన 5 కూడా ముద్దాయిల్ని రిలీజ్ చేసి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ దగ్గరికి చేస్తారనేది మా అందరి ఆశ అండి. అండ్ డెఫినెట్లీ నేను ఇక్కడ దుబాయ్లో ఉన్నంత వరకు ఈ కేసుని సక్సీడ్ అయ్యి మన 5 ముద్దాయిలుగా నిరూపణ అయినటువంటి వీరిని ఎలా అయినా వాళ్ళ కుటుంబ సభ్యుల దగ్గరికి నేను చేరుస్తానని నమ్మకం నాకైతే ఉంది. కానీ ఈ కేసుకు కావాల్సినటువంటి ఫైనాన్షియల్ సపోర్ట్ కానీ, లేదంటే లీగల్ సపోర్ట్ కానివ్వండి అండ్ మోరల్ సపోర్ట్ కానివ్వండి, వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ వీళ్ళు దుబాయ్ అవీర్ జైలు నుంచి ఫోన్ చేస్తారు. ఒక సొంత తమ్ముళ్ళ ఫోన్ చేసి ఎలా ఉన్నారో యోగక్షేమాలు కనుక్కుని ఏమైనా విషయాలు ఉంటే నాకు అప్డేట్ చేస్తూ ఉంటారు. వాళ్ళందరూ ఎలా ఉన్నారో కూడా తెలియజేస్తూ ఉంటారు. ఇట్ ఈస్ నాట్ దాట్ మేము 12 సంవత్సరాలు కంప్లీట్ చేసాం, 15 సంవత్సరాలు కంప్లీట్ చేసామని కానీ, అలానే కాకుండా వాళ్ళు ఒక కుటుంబ సభ్యుల కింద నా ఆరోగ్య విషయాలు కానీ, లేదంటే ఇంకా వేరే విషయాలు కానీ ఏమైనా ఉన్నా కూడా వాళ్ళు నాతో చర్చించడం జరుగుతుంది. సో దే ఆర్ వెరీ నైస్. ఒక మంచి సత్ప్రవర్తనతో వాళ్ళంతా కూడా ఉన్నారు. నేను జైల్ అథారిటీస్ నుంచి వారి ప్రవర్తనకు సంబంధించిన సర్టిఫికేట్లు కూడా తీసుకుని ఈసారి నేను పెట్టేటువంటి రిక్వెస్ట్కి దాన్ని కూడా జడ్జ్ చేసి పంపించడానికి నేను కోర్టు వరకు పంపించడానికి ప్రయత్నం చేస్తానండి. నా వంతు ఎటువంటి అవకాశాలు ఉన్నా కూడా, చట్టపరంగా ఎటువంటి అవకాశం ఉన్నా కూడా దాన్ని ఉపయోగించుకుని ఎంత త్వరగా అయితే అంత త్వరగా వీరందరినీ కూడా విడుదల చేసి తిరిగి మన దేశానికి పంపిస్తాను, వాళ్ళ కుటుంబ సభ్యులకు పంపిస్తానని ఎప్పటికప్పుడు నేను ఇంకా నమ్మకాన్ని అయితే కోల్పోలేదండి. వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా కలిసాను ఒక 3-4 ఇయర్స్ ప్రకారం. అండ్ కేటీఆర్ సార్, మీ సపోర్ట్ కానీ మీరు ఇచ్చినటువంటి ఫైనాన్షియల్ అండ్ మోరల్ సపోర్ట్ టు ద ఫ్యామిలీ అండ్ ఎస్పెషల్లీ టు ద గల్ఫ్ ఎన్ఆర్ఐస్ ఎప్పుడూ కూడా మేము మరవలేంది. అండ్ దయచేసి దీనిలో మీరు వారికి స్ఫూర్తిగా నిలబడి వాళ్ళకి ఒక మంచి అంటే ఒక నమ్మకాన్ని కలగజేయాలి. తర్వాత నాకు ఈ కేసు విషయంలో నెక్స్ట్ నేను పెట్టే పిటిషన్లో రివ్యూ చేయడానికి, ఏదైతే రిజెక్ట్ అయిందో దాన్ని రివ్యూ చేయడానికి మేబీ ఆమె ఓపెన్ పిటిషన్ ఏదైనా కూడా నేను మీకు మెయిల్ ద్వారా తెలియజేస్తాను.
లేదా నేను వాట్సాప్ల ద్వారా నేను బాలు గారు కానీ హెచ్ఎం టీవీ నుంచి సంప్రదించిన శ్రీనివాస్ గారికి, రవికి అందరికీ ధన్యవాదాలండి. నేను మాత్రం ఈ వీరిని విడుదల చేసేంత వరకు కూడా చట్ట ప్రకారం నేను తప్పకుండా కూడా నేను సపోర్ట్గానే ఉంటానండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ రెస్పెక్టెడ్ అవర్ సీఎం కేసీఆర్ సార్ అండ్ కేటీఆర్ సార్, ఎన్ఆర్ఐ పాలసీ సార్, ఎన్ఆర్ఐ పాలసీ ఫర్ ద గల్ఫ్ మైగ్రెంట్స్కి చాలా చాలా అవసరం. ఒక లాయర్గా వాళ్ళ సాధక బాధకాలు ఎంతో దగ్గరగా చూస్తుంటాం, ఒక సోషల్ యాక్టివిస్ట్గా. సో తెలుగు అమ్మాయిని, ఒక లాయర్ని. సో ఇక్కడ 17 సంవత్సరాలు నా ప్రయాణం, మై జర్నీ విత్ మైగ్రెంట్స్. సో వారు పడుతున్న కష్టాలన్నీ తెలుసు. కుటుంబంలో ఉన్నటువంటి అప్పులు, ఎన్ని అప్పులు చేసుకుని వస్తారో, ఎన్ని బాధ్యతలతో వస్తారో తెలుసు. ఈ పాలసీ అనేది ఒక 10 lakhsకి చేస్తే చాలా బాగుంటుంది సార్. కొంచెం కన్సిడర్ చేసి ఇది కూడా మీరు ముందుకు తీసుకుని వెళ్తారు. మా గల్ఫ్ వాళ్ళ హృదయాల్లో మీరు శాశ్వతంగా ఉండిపోతారు సార్. మీరు ఏ పొజిషన్లో ఉన్నా కూడా మీరు ఇంకా శాశ్వతంగా నిలిచిపోతారు గల్ఫ్ ఎన్ఆర్ఐస్కి. దయచేసి కేసీఆర్ గారితో మాట్లాడి ఈ ఎన్ఆర్ఐ పాలసీని కొంచెం ముందుకు తీసుకుని వెళ్తారు అనే ఆశ మా అందరికీ ఉంది.